కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్. జగిత్యాల పట్టణానికి చెందిన 202 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా మంజూరైన 2,02,00,000 రూపాయల విలువగల చెక్కులను 59 మంది లబ్ధిదారులకు సీఎం సాయనిధి ద్వారా మంజూరైన 19 లక్షల రూపాయల విలువగల చెక్కులను జగిత్యాల పట్టణంలోని పొన్నల గార్డెన్లో లబ్ధిదారులకు అందజేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఎల్లకెళ్ళైనా మన ప్రజలకు అండగా ఉండాలనేదే ఏకైక లక్ష్యం. దాంట్లో భాగంగా ఇవాళ కళ్యాణ లక్ష్మి చెక్కులు 203కి 59 మందికి ముఖ్యమంత్రి సాయం చెక్కులు 18,98,000 అంటే 15,98,000 అంటే 16 లక్షల రూపాయల చెక్కులు ఇస్తున్నాం. ఇక జగిత్యాల పట్టణానికి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇక్కడ జగిత్యాల పట్టణం నుంచి 46 వార్డులకు వెళ్ళి ఉన్నారు. ఒక టీఆర్ గారు మా కౌన్సిలర్ ఉన్నాడు, మొన్న అక్కడ వేసానికి టీఆర్ నగర్ కూడా కొంత ఉన్నారు లబ్ధారు. టీఆర్ నగర్ నుంచి కూడా 10 అంటే 48 వార్డుల నుంచి ఉన్నారు. మరి ఈ 48 వార్డులలో కూడా మీరు గత కొన్ని నెలలుగా చూసారు, ప్రతి వార్డులో అయితే రోడ్డు పనులు మోరు పనులు జరుగుతున్నదని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా చెప్తా ఉన్నాం. ఈ పక్కనే కరువులో పెట్టుకొని ఉంటుంది, ఆయన పోయి చూడరు అక్కడికి అట్లా జరుగుతున్నాయని అడిగాడు. ఇవాళ మీ ప్రతి వార్డు నుంచి ఇంతకుముందు మా మైనార్టీ సోదరుడు చెప్పాడు 200 మందికి వచ్చినాయని చెప్పి. మా తమ్ముడు బాలశేఖర బాగా సీనియర్ కుటుంబం రాజకీయ గాంధీనగర్లో ఎన్నో వచ్చినాయి. చెల్లె పద్మావతి మాట్లాడింది, రామ్ మాట్లాడి దగ్గర 80 మందికి వచ్చినాయి. మాకు ఈ మధ్యలో బయటపడదు. కొరుట్ల మెట్పల్లిలో 2 ఊర్లు కలిపితే 2 వాడకం. మా టీఆర్ నగర్కి వచ్చిన నీళ్ళు కూడా రాలే, గాంధీనగర్కి వచ్చిన నీళ్ళు కాలే, మొత్తం కొరుట్ల మెట్పల్లి కలిపితే. అంటే మీ అండతో ఉండి నేను పనిచేసినప్పుడు మరి మన ఏరియాకి వెళ్ళి ఇంట్లో కూడా ఇంట్లో వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ఇల్లు ఇక్కడ రాలే, ఇంట్లో వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఏమో రాష్ట్రంలో ఎక్కడ కట్టలేదమ్మా. మొన్న వాళ్ళు అంటున్నాను కాంట్రాక్టర్ అవుతారో ఎత్తిండని. కాంట్రాక్టర్ అవుతారు అంటే కాంట్రాక్టర్ ఎవరో పని చేయాలి. నాకు దగ్గర వాళ్ళు కాంట్రాక్టర్ ఉంటే ఎక్కడ కట్టకపోతే జగిత్యాల కట్టిస్తాను. అది ఎవరి కోసం? మన కోసమే కదా. దానికి కూడా అంటూ ఉంటారు, కానీ దాని జవాబు మీరు చెప్తారు. అయితే అక్కడ కరెంటు లేకుండే, అంతేనా, నీళ్లు లేకుండే, ఇంటికి ఇద్దరు చేయండి. అటు కూడా ఆడ మన పైకరం పోయేందుకు సెప్టిక్ ట్యాంకు లేకుండే, అవన్నీ కూడా ఇప్పుడు చేయిస్తున్నాం. ఒక్క నెల లోపల ఖచ్చితంగా 4,500 ప్లస్ 500 ఇల్లు పాతాయి. 5,000 కుటుంబాలకు వసతులు ఏర్పడతాయి. మరి ప్రభుత్వం వచ్చినాక పేదవాళ్ళకు ఫ్రీ కరెంట్ ఏదైతే ఉందో జగిత్యాల పట్టణంలో ఇప్పటికే 18,000 ఇళ్లకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. ఇక్కడ మీదంలో ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు. చైలావట్టు గంటలకు కూడా ఉచిత కరెంట్ వస్తుంది రేవంత్ రెడ్డి గారి నేతృత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మహిళలు మనకు ఉచితంగా ఇస్తున్నారు. బస్సు ప్రయాణం ఉచితంగా అయింది. దానికంటే ముఖ్యంగా జగిత్యాల పట్టణానికి ఎట్లయితే డబుల్ బెడ్రూమ్ కాదు, ఇందిరా మహిళా శక్తి భవన్ 5 కోట్లతోటి ఇక్కడ దగ్గర దరూర్ క్యాంపులో బ్రహ్మాండంగా నిర్మించుకోబోతున్నామని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. ఈ మహిళల కోసం అక్కడ కొన్ని కుటుంబ ట్రైనింగ్ ఇట్లాంటివి కావచ్చు, లేదా అక్కడ మీరు మీటింగ్ పెట్టుకోవడం కావచ్చు. 5 కోట్లతోటి ఆలోచన చేయండి. ఇంతకంటే 10 అంతలేదు. అంత పెద్ద ఎత్తున 50 కోట్ల ప్రాపర్టీ మహిళల కోసమే ఇక్కడ చేస్తా ఉన్నాం. అట్లనే రామటాకి దగ్గర నుంచి మన అన్నపూర్ణ చౌరస్తా నుంచి కూడా మా అక్క జిల్లాలో వచ్చుంటారు విద్యానగర్ నుంచి. అక్కడ మహిళా డిగ్రీ కళాశాలలో బంగారు ఎంతుంది చూసి కావచ్చు. 5 కోట్ల రూపాయలు మంజూరు చేయించినాం. బ్రహ్మాండంగా కాలేజీ పనులు నడుపుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. దాంతో పాటుగా జగిత్యాల పట్టణంలో మీ పిల్లలు ఉంటారు, చదువుకుంటారు. మరి బట్టి చదువు గదే డిగ్రీ గదే చేస్తే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. కొద్దిగా టెక్నికల్గా పని నేర్చుకుంటేనే ఉద్యోగాలు గ్యారెంటీ వచ్చేటి ఉన్నాయి. టాటా కంపెనీ సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్ అని ఏటీసీ సెంటర్ అని చెప్పి పెట్టి మన యువతకు ఉపాధి దొరికే విధంగా అగ్రిమెంట్ చేసుకొని ఏర్పాటు చేస్తున్నాం. 5 కోట్లతో పనులు ఇప్పుడు తారక రామారావులో బ్రహ్మాండంగా జరుగుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంటే ఈ రకంగా విద్యా విషయంలో కావచ్చు, ఉపాధి విషయంలో కావచ్చు, సంక్షేమం విషయంలో కావచ్చు, మన జగిత్యాలను ముందుకు తీసుకెళ్తున్నాం.